అమర్నాథ్ గారు నమస్కారం అండి. నమస్తే. రైట్, అంటే ఎలక్ట్రిక్ బస్సుల స్కీమ్ తెచ్చింది మాత్రం కేంద్ర ప్రభుత్వం, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ దాని ద్వారా కొన్ని నియమాలు మార్చుకోవాలి, లేకపోతే మా ఉద్యోగాలు పోయే పరిస్థితి నెలకొందని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు కొంతమేర ఆందోళన చెందాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు? మొదట మన ప్యానెల్లో మిత్రులకు అట్లాగే మన ప్రేక్షకులకు మీకు అందరికి నమస్కారం అండి. సో ఈ రోజు 2023 డిసెంబర్ ఎన్నికల్లో ఏం చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఒక్కసారి నేను చదివి వినిపిస్తా. ఇది అభయహస్తము, ఆర్టీసీ మేనిఫెస్టో, ఆర్టీసీ గురించి, ఆర్టీసీ కార్మికులను అంటే హామీలు ఇచ్చింది అని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వెళ్తున్నాం. పూర్తి అయినండి. పిఆర్సీ పరిధిలోకి తీసుకురావడం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా బస్ పాసులు విస్తరిస్తాం, ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణ. ఇందాక మిత్రులు మాట్లాడుతూ చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణ కూడా చేయలేని చాతగాని ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే 10 సంవత్సరాలు ఆర్టీసీని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసిన ఘనత అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీది. అయితే 2019లో ఉద్ధృతమైన సమ్మె, మొత్తం దేశంలోనే ఎప్పుడు కూడా ఆర్టీసీ కార్మికులు చేయలేనటువంటి ఉధృతమైన సమ్మె చేస్తే ముఖ్యమంత్రికి అప్పుడున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వాళ్ళు అద్భుతమైన ఒక యూనిటీ అది చూపిస్తే అప్పుడు 21 మంది పాపం అంటే పేద కార్మికులు చనిపోతే కూడా ముఖ్యమంత్రి గారు పట్టించుకోని పరిస్థితి అది చూసినాం మనం. ఈ రాష్ట్రంలోనే గుండె ఆగి కావచ్చు, ఆత్మహత్య చేసుకొని కావచ్చు, ఆర్టీసీ కార్మికులు చనిపోయిన వ్యవస్థ చూసినాం. ఆ రోజు 48,000 మంది కార్మికులు ఉంటే ఈ రోజు 41,000 మంది కార్మికులు ఉన్నారు. ఇందాక మిత్రులు చెప్తూ 16,000 మంది రిటైర్ అయితే కూడా కనీసం ఆ రిటైర్ అయిన కార్మికులను కూడా తీసుకోలేని పరిస్థితి. వాళ్ళు ఏమడుగుతున్నారు సార్? ఈ రోజు సమ్మె నోటీస్ లో చిన్న విషయాలు అడుగుతున్నారు. వాళ్ళు ఏమి చంద్రమండలం కావాలి, లేకుంటే మాకు వజ్రాలు కావాలి, కిరీటాలు కావాలి అడుగుతలేరు. చిన్న విషయాలు. ఇప్పుడు నేను ఒక పాయింట్ నీకు చెప్తాను, ఎంత దారుణంగా ఉంటుందని. MTW యాక్ట్ కింద 8 గంటల పని దినాలు మాత్రమే పెట్టండి, లేడీ కండక్టర్లకు కావచ్చు, డ్రైవర్లకు 8 లోపు, రాత్రి 8 లోపు ఇంటికి పంపే వ్యవస్థ చేయండి అని అడుగుతున్నాం. అది కూడా చేయలేరా ఈ ప్రభుత్వం? దానికి సమ్మె చేయాలా? అంటే ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదా ముఖ్యమంత్రి గారికి? ఇప్పుడు మీరు ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అదేంది కానిస్టేబుల్ రోడ్ల మీదకి ఎక్కుతే వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్ల మీద ఎక్కితే పట్టించుకోరు, గ్రూప్ 1 విద్యార్థులు నిరుద్యోగులు రోడ్ల మీదకి ఎక్కితే పట్టించుకోరు. అసలు ఎవరిని పట్టించుకుంటుందండి ఈ ప్రభుత్వము? లగచర్లలో రైతులు ఆందోళన చేస్తే పట్టించుకోరు. కనీసం ముఖ్యమంత్రి గారికి 5 నిమిషాలు సమయం ఉండదా పిలిచి మాట్లాడే పరిస్థితి? ఇప్పుడు ఇదే ఈ సమ్మె, అసలు సమ్మె దాకా ఎందుకు వెళ్ళాలండి? 14 నెలల నుంచి మీరు జాగ్రత్తగా చూస్తే సందీప్ గారు, 2019 సమ్మెలో ఏవైతే 26 డిమాండ్లు ఉన్నాయో ఈ రోజు 21 డిమాండ్లు ఉన్నాయో ఆల్మోస్ట్ సేమ్ డిమాండ్లు ఉన్నాయి. అసలు తేడా ఏముంది? 6 సంవత్సరాలలో ఏం తేడా వచ్చిందండి? అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సేమ్ టు సేమ్, అసలు కొంచెం కూడా డిఫరెన్స్ లేదు. అదే సమస్యలు, అవే ప్రాబ్లమ్స్, అదే రకమైన నిరంకుశ పాలన, అదే మాట వినంతనము, అదే ఒంటెద్దు పోకెడ. ఎందుకు కార్మికులను పిలిచి మాట్లాడే పరిస్థితులు? ఇప్పుడు మీరు అన్న ఎలక్ట్రిక్ బస్సుల విషయమే నేను మాట్లాడతాను. ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం దేశానికి సరిపడా, ఎందుకంటే దేశంలో వివిధ ప్రయోగాలు జరిగినాయి. ఆర్టీసీ అన్ని చోట్ల ఒక తీరు లేదు. ఒక దిక్కు గవర్నమెంట్ లో ఉన్నది, ఓ దిక్కు ప్రైవేట్ గా ఉన్నది, ఒకసారి టోటల్ గా ప్రైవేట్ ఉన్నది. ఢిల్లీ లాంటి చోట, ముంబై లాంటి చోట బెస్ట్ బస్సులు అంటారు అక్కడ. అసలు అట్లాంటి పరిస్థితులలో ఒక మోడల్ తీసుకొచ్చింది. దాన్ని అడాప్ట్ చేసుకోవాల్సిన పని ఎవరిది? రాష్ట్రాలది. ఇప్పుడు భువనేశ్వర్, ఔరంగాబాద్ లాంటి చోట గవర్నమెంటే అడాప్ట్ చేసుకున్న జీసీసీ మోడల్ ను మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తా. సిటీ ట్రాన్స్పోర్టేషన్ వేరే ఉంటుంది, రూరల్ ట్రాన్స్పోర్టేషన్ వేరే ఉంటుంది చాలా చోట్ల. అండ్ మొత్తం ఇప్పుడు ఏదో అంటారు కదా, యూ కెనాట్ ఫిట్ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ కదా. సో ఇప్పుడు ఒక పాలసీ తీసుకొచ్చినప్పుడు దాన్ని అడాప్ట్ చేసుకునే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకు అనుగుణంగా అడాప్ట్ చేసుకొని అక్కడ ఉన్న కార్మికులతో కావచ్చు, యూనియన్లతో కావచ్చు, ఆర్టీసీ యాజమాన్యంతో కావచ్చు చర్చలు జరిపి దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. ఎవరిని చర్చ జరపకుండా 2 ప్రైవేట్ కంపెనీలను పట్టుకొచ్చి వాళ్ళకు సెటిల్మెంట్ చేసే ప్రైవేట్ కంపెనీలను పట్టుకొచ్చి అన్ని వాళ్ళకే కట్టబెడతాము అంటే అప్పటి ప్రభుత్వం అదే చేసింది. అప్పటి ప్రభుత్వం ఒకే ఒక సంస్థకు మిషన్ కాకతీయ దగ్గరించి, కాళేశ్వరం దగ్గరించి కనీసం ఎలక్ట్రిక్ బస్సుల వరకు ఒకటే కంపెనీకి ఇచ్చేసింది. మీకు అందరికి తెలుసు ఆ కంపెనీ పేరు కూడా, రైట్? సో అట్లాంటి ప్రభుత్వము అంత దారుణంగా డిన్నర్ టేబుల్ మీద డిసిజన్స్ తీసుకున్న ప్రభుత్వాలను చూసినాం మనము. ఇప్పుడు 14 నెలల నుంచి కూడా ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వము అదే విధంగా ఎందుకు చేయాలి? నా ప్రశ్న అది. భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసే ఏ విధానమైన ఆయా రాష్ట్రాలకు, ఆయా అక్కడ ఉన్న ఆర్టీసీ వ్యవస్థలను అనుగుణంగా వాళ్ళు మార్చుకోవచ్చు. అదేమి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కాదు, మార్చొద్దు అని ఎవరు చెప్పలేదు. అండ్ ఆఖరి పాయింట్ సందీప్ గారు నేను చెప్పి కంక్లూడ్ చేస్తాను.
11 సంవత్సరాలు అవుతున్నదండి. ఇప్పటి వరకు కనీసం డిపో సంఖ్య పెంచలేదు, బస్సుల సంఖ్య పెంచలేదు, ఆ డ్రైవర్లను కండక్టర్ల సంఖ్య తగ్గుతున్నది. అన్ఫార్చునేట్లీ కొత్త రిక్రూట్మెంట్ జరగట్లేదు, ఆ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతలేదు ఆర్టీసీకి. మీరు చూడండి, ఎంజీబీఎస్ కావచ్చు, జేబీఎస్ కావచ్చు, ఒక ఇటుక పెళ్ళ కొనలేదండి అప్పుడు ప్రభుత్వము. ఇప్పుడున్న 11 సంవత్సరాల నుంచి ఒక సిమెంట్ బ్యాగ్, ఒక ఇటుక పెళ్ళ కూడా కొనలేని చాతగాని పరిస్థితులలో ఉందా గవర్నమెంట్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయలేదా? ఇప్పుడు ఒకటే ఒక మాట చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం అనేది గవర్నమెంట్ యొక్క ప్రధానమైన, అంటే బేసిక్ ఫండమెంటల్ బాధ్యత కదా అది చేయకుండా ఓన్లీ కార్మికుల మీదనే రుద్ది కార్మికులను అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో వాళ్ళు ఏమడుగుతున్నారు సార్? ఇంకొక చిన్న మాట చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. తార్నకలో ఉన్న హాస్పిటల్లో ఫెసిలిటీస్ అడుగుతున్నారు సార్, బేసిక్ ఫెసిలిటీస్. అది కూడా చేయలేని చేతగాని ప్రభుత్వం సార్ ఇది. రైట్ 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 మీ దగ్గరకు వస్తున్నాం అన్నట్టు. రైట్ సతీష్ గారు నమస్కారం అండి.